హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాల్లో నాకు ఒక నాయకుడు అంటే చాలా ఇష్టం. ఆయన పడిన కష్టం, ప్రజలతో ఆయన మమేకమైన విధానం, ప్రతిరోజు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యలని స్పాట్లో క్లియర్ చేస్తూ అందరి వాడిగా పేరు తెంచుకున్న కేతిరెడ్డి గారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాంతో ప్రతిరోజు మార్నింగ్ స్టాఫ్ మొత్తం నేసుకొని అసలు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి పెద్దమ్మ, చిన్నయ్య, ఎరా తమ్ముడు అని పలకరించుకుంటూ అలా వెళ్తూ ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలని ఒక స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ అందరికి తీసుకొచ్చారు. కానీ అంత కష్టపడ్డ ఏమైంది? కేతిరెడ్డి గారిని ధర్మవరం ప్రజలు మోసం చేసి ఓడించారు. పోనివ్వండి, కష్టపడింది చేసింది కరెక్ట్ అయినప్పుడు ఓడించిన వాడగొట్టిన నాయకుడు స్ట్రాంగ్ గానే ఉంటాడు. అయితే ఒక రకంగా కేతిరెడ్డి గారు ఇప్పుడు నాకు తెలిసి వెకేషన్ మూడ్ లో ఉన్నట్టున్నారు. గత కొంతకాలంగా ఆయన వివిధ ప్రాంతాలను దర్శించుకుంటూ ఆయన పోస్టులంతా ట్విట్టర్లో పెడుతూనే ఉన్నారు. సో ఆ విధంగా చెప్పుకోవాలంటే మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. అలాగే గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో జంతువుల్ని అద్భుతంగా చూస్తూ ఎంజాయ్ చేశారు సఫారీని. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగమైన గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. ఇలా ప్రతిరోజు ఒక అప్డేట్తో తన ట్విట్టర్ ఖాతాన్ని నింపేస్తున్నారు కేతిరెడ్డి గారు. కుటుంబంతో సహా ఆయన వివిధ పుణ్యక్షేత్రాలు, వివిధ ప్రాంతాలు దర్శించుకుంటూ తనకంటూ దొరికిన టయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీనికి కొసమెరుపుగా కేతిరెడ్డి గారు రీసెంట్గా ఒక విమానాన్ని నడిపి ఆ వీడియో రికార్డ్ చేసి నెట్టింట్లో రిలీజ్ చేయటం జరిగింది. దానికి విపరీతమైనటువంటి ఆదరణ, స్పందన వస్తుంది. ఎందుకంటే ప్యాషన్ అందరికీ ఉంటుంది, బట్ దాన్ని ఎంతమంది తీర్చుకుంటారనేదే ఇంపార్టెంట్. అయితే కేతిరెడ్డి గారు దానికి ఏం మాత్రం తగ్గకుండా తన ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారంటూ ఆ వీడియోలో తెలుస్తుంది. మంచి ట్రాక్ తోటి అల్లాడిచ్చారు. అయితే ఆ ట్రాక్ నేను వేయలేను, కానీ ఆ వీడియో మాత్రం మీకు చూపిస్తున్నా. దానికి ముందు కేతిరెడ్డి గారు పెట్టిన ట్వీట్ కూడా ఒకసారి చదివి వినిపిస్తా, ఎలా ఉందో చూడండి. ఫ్రమ్ డ్రీమ్ టు రియాలిటీ అని పెట్టి అఫీషియలీ ఏ పైలట్ అంటూ ఆయన పెట్టారు. అంటే అఫీషియల్ గా నేను ఇప్పుడు పైలట్ అని చెప్పినాడు. ద స్కై ఈస్ నో లాంగర్ ద లిమిట్. ఇప్పుడు ఆకాశం హద్దుగా కాదు, ఇట్ జస్ట్ ఏ బిగినింగ్. గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ఛాలెంజ్, ఎవ్రీ లెసన్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఆన్ దిస్ జర్నీ. హియర్ టు ఎండ్లెస్ అడ్వెంచర్ అహెడ్. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ అడ్వెంచర్ ఎక్కడితో ఆగదు, ఇక పైన ఈ అడ్వెంచర్ కొనసాగుతూనే ఉంటుంది అంటూ కేతిరెడ్డి గారు ట్వీట్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఇది 2 రోజుల క్రితమే వచ్చింది, నేను మిస్ అయ్యింది దీన్ని. అంతేకాదు కేతిరెడ్డి గారికి వీళ్ళంతా కలిసి ఫస్ట్ సోలో సెరమనీ అని ఒకటి చేస్తారు. ఎప్పుడైతే ఒక ట్రైనింగ్ లో ఇన్ని గంటలని ఫ్లై చేసిన తర్వాత వారికి సోలోగా ఒకసారి ఫ్లైట్ హ్యాండ్లోకి ఇచ్చేస్తారంటే అప్పటి వరకు ఇన్స్ట్రక్టర్ ట్రైనీ పక్కనే ఉంటారు. అతను చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం వీళ్ళు డ్రైవ్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే సోలోగా పర్ఫెక్ట్ నడుపుతున్నారు ఓకే అన్న తర్వాత ఆయనకి హ్యాండ్లోకి ఫ్లైట్ ఇచ్చేస్తూ ఉంటారు. సోలో ఫ్లయర్ గా ఆయన ఫస్ట్ సోలో సెరమనీ అంటూ దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి.
చూసారు కదా! కేతిరెడ్డి గారికి కొద్దిగా టైం దొరికితే ఎంజాయ్ చేస్తున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మళ్ళీ జమిలీ అంటున్నారు. 27లో ఎలక్షన్స్ అంటున్నారు. 27 మొత్తం మనం ఎలక్షన్స్ పైనే నిలబడి వర్క్ చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా అటు ఇటు వెళ్లి ఎంజాయ్ చేస్తే బాగుంటదేమో కొన్నాళ్ళు అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కరెక్టే కదా! సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.